ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ప్రజా ప్రతినిధులు ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. మోంతా తుఫాను ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ డిజిటల్ స్క్రీన్కు వివరించారు. గూగుల్ మ్యాప్ ద్వారా మండలాల్లోని వాతావరణ పరిస్థితిని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు కష్టం రాకూడదని, వారికి అండగా నిలవాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, వసతి గృహ, అంగన్వాడీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. జిల్లాలో పిలుగుడు పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు ప్రజలు ప్రయాణాలను నివారించుకోవాలన్నారు. చిన్న వాగులైనా రాత్రికి రాత్రే నీటి ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని, కావున ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా, 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దని అందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసాం. అలాగే చేపలు వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని, మత్స్యకారులు కానీ, గిరిజన మత్స్యకారులు కానీ ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దు అని ఆల్రెడీ మనం 2 రోజుల ముందు నుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఏరియాలో పార్వతీపురం మన్యం జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మనకు ఎక్కువగా ఉండే కొండ చర్యలు తిరిగి పడిపోవటం, చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాగులు వంకలు పొంగడం మనకి సహజం. అట్లాంటప్పుడు దయచేసి చూసుకొని దిగండి వాగులు వంకల్లో. ఎందుకంటే మనం ఇంతకు పూర్వం కొన్ని మనకి ఇట్లాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంటుకి అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మండలంలో హెడ్ క్వార్టర్స్లో మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలా వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందని చూడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంతవరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ, విషయాలు కానీ భగవంతుడి వల్ల వెళ్ళలేదు. ఇలాగే ఈ 2 రోజులు కూడా ప్రశాంతంగా వెళ్ళాలని, ప్రశాంతంగా ప్రజలకు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు 1912 కానీ, లేదా 101 కానీ, లేదా 100 కానీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మా ఫోన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేయడం కూడా జరుగుతుంది.